సమాజ సేవలో 22వ వసంతం పూర్తి. హజరత్ ముక్తియార్ అలీ ట్రస్ట్ విశాఖ మధురవాడలో గల హజరత్ ముక్తియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ 22వ వార్షికోత్సవ వేడుకల బ్రోచర్ విడుదల సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ, ఈ నెల జూన్ 24, 25 తేదీల్లో హజరత్ ముక్తియార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు మధురవాడ శ్రీవల్లి నగర్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ కార్యక్రమాలు వివరిస్తూ, సోమవారం చందనం సమర్పించుటకై మధురవాడ నుంచి గారిపేట గ్రామం వరకు తమ ఆచారం ప్రకారం ఊరేగింపుగా వెళ్లనున్నామన్నారు. మరలా మరుసటి రోజు మంగళవారం తమ ట్రస్ట్ యందు పేదలకు భారీ అన్న సమరాధన నిర్వహించనున్నామని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ట్రస్ట్ తరపున ప్రోత్సాహాలు, క్రీడల్లో విజేతలకు బహుమతులు, వివిధ రంగాల్లో ఉత్తమ కళాకారులకు కూడా తమ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా సన్మానించి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు హాజరు కానున్నారని, పుర ప్రజలు కూడా హాజరై ఈ వేడుకలు విజయవంతం చేయాలని డాక్టర్ అహ్మద్ ఈ సందర్భంగా కోరారు. అనంతరం సభ్యులు కార్యక్రమ రోడ్డు మ్యాప్ బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భాషా, సుబాహని, సుధీర్, తాజ్, జలాల్ భాషా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం మన్నించి మా వాళ్ళ తప్పుంటే మన్నించి ఈ యొక్క కార్యక్రమం విజయం చేస్తారని మరియు కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. అలాగే ఇప్పుడు ఫస్ట్ చైర్మన్ గారైన అహ్మద్ గారిని ఈ యొక్క సభ గురించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 22వ వార్షికోత్సవం జరుగుతుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. మేము చేస్తున్న కార్యక్రమాలకి మా పత్రికా సోదరులు పేపర్లోనో లేకపోతే టీవీల్లోనో ఏదో రకంగా న్యూస్లో వస్తుంది. దాన్ని గమనించిన కొంతమంది పెద్దలు మాకు డాక్టరేట్ అవార్డు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పత్రికా విలేకరులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నానండి. విషయం ఏంటంటే, ఈ రోజు వరకు ఏ కార్యక్రమం జరిగినా మా ట్రస్ట్ తరపు నుంచి ఇలాగే మీరు వార్త ఎప్పుడూ రాస్తూనే ఉంటున్నారు. అలాగనే మాకు కూడా పేరు కూడా మీ వార్తను బట్టే మా పేరు కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది. మేము ఈరోజు 22వ వార్షికోత్సవం అంటే 2019 వరకు కూడా జాతర చేసుకుని వెళ్ళాము. కోవిడ్ వల్ల మేము దీన్ని ఆపి చాలా తక్కువ దాంట్లో మేము చేసుకుని వెళ్ళాము. ఇప్పటిదాకా మేము ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు. ఈరోజు మళ్ళీ మొదట్లానే చేయాలని ఆలోచించి మేము ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఆహ్వానం ఇవ్వడం అయినది. మేము అంబులెన్స్ నడుపుతున్నాం, పేదవారికి ఉచితంగా వైద్య సహాయం అందజేస్తున్నాం. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి నెలలో ఒక 1000 మందికి 1500 మందికి మేము వాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంకా ముందు ఇంకా మేము ముందుకు ఎదగాలని కోరుకుంటూ, మా తండ్రి గారు అయినటువంటి అమీర్ జాన్ ఆయన అనేవారు మాకు ఎప్పుడు కూడా ఇదే బాటలో నడాలి అని. నేను ఆయన చెప్పినట్టుగానే నేను అదే బాటలో నడుస్తూ వెళ్తున్నాను. వచ్చే రోజుల్లో ఇంకా సేవలు ఇంకా ఎక్కువగా విస్తరింపజేయాలని కోరుకుంటున్నామండి. తప్పకుండా మీరందరూ కూడా మాకు ఈ విషయంలో సహకరించి మా వల్ల ఏమైనా మాటల్లో ఏమైనా తప్పుదొల్లినా ఏమన్నా దొల్లినా మాకు క్షమించమని కోరుతూ, మా ఒక వార్షికోత్సవం సమయాల్లో ఒక మాట అన్నాను నేను. మా పిల్లలు డాక్టర్ చదువుతున్నారు, నేను సేవ గురించి ఉపయోగిస్తానని కూడా మీకు చెప్పడం అయినది. ఈరోజు మా అబ్బాయి MBBS పూర్తయింది. నేను అతి తొందరలోనే మా అబ్బాయిని కూడా ప్రజల్లోకి ఫ్రీగా వైద్యం పెట్టించాలని ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇంకా మా ఊరు చదువుతానన్నాడు, చదివినా సరే నేను ప్రజలకు అంకితం చేస్తానని మా ట్రస్ట్
తరపు నుంచి చైర్మన్గా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా క్రీడలు కూడా మేము 3 రకాల క్రీడలు కూడా హై స్కూల్లో కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు గెలిచిన వాళ్ళకి రేపు 25వ తేదీన జరిగే మా ట్రస్ట్ వార్షికోత్సవం రోజున వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు హజరత్ ముక్తార్ అలీ గారి పేరు పైన చందనోత్సవం జరుగుతుంది. ఇక్కడి నుంచి చందనం గాలిపేట వరకు వెళ్ళి ఆనందపురం భీముడి క్రాస్ రోడ్ నుంచి వచ్చి తిరిగి వచ్చి చందనం సమర్పించడం జరుగుతుందండి. 25వ తారీఖున శ్రీ గంటా శ్రీనివాసరావు గారు కూడా మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ప్రజెంటేషన్లు ఇవ్వడానికి. మరియు ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహం గురించి వాళ్ళకి మెమోటోస్ రూపాన సహాయం చేయడం కొరకు 1 నుంచి 5వ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా మేము నోట్బుక్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామండి. అలాగే మధురవాడ ప్రాంతానికి సంబంధించి 30 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆ పిల్లలందరికీ కూడా ప్లేటు, వాళ్ళకి కప్పు, గ్లాసు ఇవన్నీ కూడా ఇవ్వడానికి అది కూడా మేము ఏర్పాటు చేసుకోవడం అయినదండి. ఇదంతా కూడా 25వ తారీఖున మేము అందజేస్తామని చెప్పేసి ఈరోజు మేము మీకు తెలియజేసుకుంటున్నామండి. వచ్చే రోజుల్లో ఇంకా మేము వేరే విలేజ్ల్లో కూడా అంబులెన్స్ నడుపుదామని మధురవాడే కాకుండా ఆలోచనలో ఉన్నాము. తప్పకుండా మీరందరూ మాకు సహకరిస్తున్నారు. ఇలాగే సహకరిస్తే ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి మేము ఈరోజు మీకు తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హజరత్ ముఖ్తార్ అలీ హాజరాన్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఇది కాకుండా మీ అందరి ద్వారా మా పేరు ఎదుగుతుంది, ఇంకా ఎదగాలని నా కోరిక అండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా హజరత్ ముక్తార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ 22వ వార్షికోత్సవం సందర్భంగా మా పత్రికా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. అలాగే చైర్మన్ గారికి, మా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ట్రస్ట్ అహ్మద్ గారైన మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలాగే 22వ సంవత్సరం ఈరోజు చేసుకుంటున్నాము. ఇలాగే 100వ సంవత్సరం కూడా చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తామండి. మీ సహాయ సహకారాలు కూడా మాకు తప్పకుండా లభించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి చేసిన స్వాతంత్ర్య సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాన్ని. ఈ హజరత్ ముక్తార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ అనేది 2003 నుంచి మా యొక్క ట్రస్ట్ టీతో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టీ అనేది మేము ట్రస్ట్ సేవ ద్వారా స్టార్ట్ చేసాము 2003 నుంచి. అక్కడి నుంచి కూడా ఇంకా మేము సేవలు విస్తరింపజేయాలని 2008వ సంవత్సరంలో హజరత్ ముక్తార్ అలీ ఆశ్రమం అండ్ వెల్ఫేర్ సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయించాము. దాని నుంచి ఇంకా 2014 వచ్చినటువంటి ముదుగులో కార్యక్రమంలో కూడా మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆశ్రమం అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఇక్కడ వైజాగ్లో అందరికీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా సేవలు విస్తరింపజేయాలని 2016లో హజరత్ ముక్తార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ అని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు విస్తరింపజేయాలనే కారణంతో ఈ యొక్క హజరత్ ముక్తార్ అలీ చారిటబుల్ ట్రస్ట్ 2016లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అక్కడి నుంచి మేము మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలు, అంటే ఈ రోజుల్లో అంబులెన్స్ కావాలంటే 1 కిలోమీటర్ కూడా 1000 రూపాయలు తీసుకుంటున్నారు. పరిస్థితి అంబులెన్స్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల మేము మా సంస్థ ద్వారా ఉచిత అంబులెన్స్ నడిపించాలని మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి
మొత్తం గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఇవన్నీ కూడా మా యొక్క అంబులెన్స్ ద్వారా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి లేదా వాళ్ళు కోరిన హాస్పిటల్ సిటీలో ఎక్కడికైనా సరే వాళ్ళు కోరిన హాస్పిటల్కి ఫ్రీగా తీసుకెళ్లి దింపడం జరుగుతుంది. చైర్మన్ గారు అయినటువంటి అమర్దీప్ చేతులుగా రోజు నమస్కరించవలసిందిగా కోరుతున్నామండి. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అది లాస్ట్లో ఇస్తాను, అది మాట్లాడిస్తే అందరూ కూడా మాకు తోడుగా నేడుగా ఉండాలని కోరుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి చేసినందుకు మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.